Welcome to 30/60 with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు కెమికల్ ఫ్యాక్టరీలో ఆరని మంటలు, పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. దీక్ష కోసం మేం బలవంత పెట్టలేదు, వద్దని వారించామన్న ఆరాధన తండ్రి. వెంటిలేటర్ సహాయంతో జయలలితకు చికిత్స చేస్తున్నాం. తమిళనాడు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసిన అపోలో. కన్నుల పండుగగా శ్రీవారి ఊరేగింపు, భక్తజన సందోహంతో తిరుమలగిరి. గిన్నిస్ రికార్డులకు ఎక్కిన మహాబతుకమ్మ, ఎల్విన్ స్టేడియంలో సంబురాలు. నౌగాం సెక్టార్లో 4 ఉగ్రవాదులు హతం, పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులన్న ఆర్మీ. జయలలిత తాజా పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది చెన్నై అపోలో ఆసుపత్రి. ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు ప్రకటించారు అపోలో వైద్యులు. వెంటిలేటర్ సపోర్ట్తో శ్వాసకోశ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది చెన్నై అపోలో ఆసుపత్రి. ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు ప్రకటించారు అపోలో వైద్యులు. వెంటిలేటర్ సపోర్ట్తో శ్వాసకోశ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎండీఎంకే నేత వైగో అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించారు. జయలలిత కోలుకుంటున్నారని వైగో ప్రకటించారు. జయ ఆరోగ్యంపై రాజకీయాలు వద్దని ఆయన అన్నారు. of Tamil Nadu, she is well. She is responding to the treatment. She is responding to the treatment being given to her. Therefore, I also met the doctor, Richard Beale. I thanked him. We are emotionally touched for taking care for the health of our Honorable Chief Minister. He also thanked me. So, I am confident, Madam, Honorable Chief Minister will be fully recovered and will come back for normal work. I don't want to politicize anything. బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు దంపతులు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం దంపతులకు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతలో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కరువుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు బ్రహ్మసముద్రం నుంచి పూలకుంట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు రఘువీర. ముఖ్యమంత్రి గారే రెయిన్ గన్లతో పంట కాపాడినాము అని చెప్పినటువంటి పొలాలు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అగ్రిగోల్డ్ యజమానులను వెంటనే అరెస్ట్ చేసి బినామీ ఆస్తులను సైతం వేలం వేసి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. తిరుపతిలోనూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన ఉధృతం చేశారు. తక్షణమే ఆస్తులను జప్తు చేసి బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది డిపాజిటర్లతో పాటు 4,000 మంది ఏజెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు సీఎస్. అలాగే జాతీయ జెండా, బహిరంగ సభ ఏర్పాట్ల నిర్వహణను చూడాలన్నారు రాజీవ్ శర్మ. భద్రాచలంను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదని రాజయ్య తెలిపారు. కొత్త జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బస్ డిపోలు ఎదుట బైఠాయించారు ఆందోళనకారులు. విద్యా, వ్యాపార సదుపాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నారాయణపేటను జిల్లాగా ప్రకటించేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. సంతోష్ నగర్ లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు 4 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నాయన తెలిపారు. నయీం చనిపోయినా ఆ పేరుతో అరాచకాలు కొనసాగుతున్నాయి. నయీం ముఠా పేరుతో పలువురు దుండగులు అమాయకులను బెదిరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3,90,000 రూపాయల నగదుతో పాటు గన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 9 బెదిరింపు కేసులు, 2 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ లో జరిగిన కిడ్నాప్ ను ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. 4-5 రోజులుగా కిడ్నాపర్ల వేటలో ఉన్న పోలీసులు విస్తృత గాలింపు తర్వాత నిందితులను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీస్ నిందితులను పట్టుకుంది.